సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు గల్లా సదాశివరావు అలియాస్ రవి సార్. ఇక్కడ 4th డివిజన్. ఓకే సార్, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. సిబిఐ సిట్ కమిటీలో గత 5 ఏళ్లు కూడా లడ్డూ తయారీలో అసలు నెయ్యి అనేది వాడలేదు, డాల్డాలో కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యి రూపంలోకి మార్చి గత 5 ఏళ్లు లడ్డూ తయారు చేశారు అని చెప్పి ఒక రిపోర్ట్ అనేది ఫైనల్ చేసింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? గత 5 ఏళ్లు లడ్డూ క్వాలిటీ ఎలా ఉంది? మీరు ఎప్పుడైనా తిని చూసారా? గత 5 ఏళ్లలో కూడా నేను తిరుపతి దర్శనానికి వెళ్ళొచ్చాను. అప్పటికి ఇప్పటికి క్వాలిటీ చాలా డిఫరెన్స్ కనపడుతుంది. అన్ని రకాలుగా మెయింటెనెన్స్ కానివ్వండి, ఆ భోజనాలు కానివ్వండి, అక్కడ జరిగే దర్శనాల వ్యవహారంలో చాలా ఇదిగా కనపడుతుంది. అంతకుముందు వైసీపీ నాయకులు అడ్డగోలుగా వాళ్ళ మనుషులను పెట్టి టికెట్లు అమ్మించి రకరకాలుగా వాళ్ళ వరకే దర్శనాలు చేసి సామాన్య మానవుడికి దర్శనం జరిగేది కాదు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ముందు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు సామాన్య భక్తులకి దర్శనం ఇవ్వాలని చెప్పి సామాన్య భక్తుడికే దర్శనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు. అలాగే లడ్డు కూడా ఇప్పుడు ప్రజెంట్గా నిన్న మా ఫ్యామిలీ వెళ్ళొచ్చారు, మా అబ్బాయి వెళ్ళొచ్చాడు తిరుపతి. అప్పుడు లడ్డూకి ఇప్పుడు లడ్డూకి, ఇదివరకు లడ్డు ఉంటే గట్టిగా ఉండిపోయేది, ఒక రోజుకి రెండో రోజుగా గట్టి పడిపోయేది. ఇవాళ అలా కాదు, 10 days ఉన్నా కూడా మెత్తగా ఉంటుంది. దాని స్మెల్ వస్తుంది, నెయ్యి స్మెల్ వస్తుంది, పాడవట్ల లడ్డు చాలా క్వాలిటీగా ఉంది. అది ఏదైనా దేవుడి విషయంలో తప్పు చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు, అది వాళ్ళకి శిక్ష అనుభవిస్తారు. అది చాలా తప్పు, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతుందో దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఆవులు గడ్డి సరిగ్గా తినలేదు, దానివల్ల కల్తీ పాలు వచ్చాయి, కల్తీ పాల నుంచి కల్తీ నెయ్యి వచ్చింది, ఇక్కడ ఎవరు కల్తీ చేయలేదు, కావాలని బురద రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. స్వయంగా సెంట్రల్ సిబిఐ చెప్పినా కూడా ఇలా డైవర్ట్ చేయడం అవసరం అంటారా? ఇలా అబద్ధాలు ఆడడం అవసరం అంటారా? కల్తీ నెయ్యి వ్యవహారంలో, దేవుడు వ్యవహారంలో అది చాలా తప్పు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఆ నెయ్యి వ్యవహారం ఇప్పుడు ఒకళ్ళు కాదు కదా, భారతదేశంలో 140 కోట్ల జనాభా, ప్రపంచ దేశాలంతా భక్తులంతా వస్తారు. అప్పుడు ఏం జరిగిందనేది అందరికి తెలిసిపోయింది. దాన్ని ఏదో వాడిని డైవర్ట్ చేయడానికి అలా మాట్లాడుతున్నారు. ఆవు గడ్డి తింటది, ఎప్పుడు తినేదే తింటది, దాని వేరే గడ్డే ఉండదు కదా. ఒక ఆవు తింటది, 2 ఆవులు తింటాయండి. కొన్ని లక్షల ఆవులు ఎలా కల్తీ ఫుడ్ తిని నెయ్యి ఎలా కల్తీగా వస్తుంది? అది చాలా తప్పు, అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి దేవుడు శిక్ష వేస్తారు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. రీసెంట్ గా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా తిరుమలకు వెళ్ళారు. తిరుమలకు వెళ్ళి భోజనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ గతం కంటే కూడా తిరుమల అన్నప్రసాదాలు చాలా బాగున్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి, రుచికరంగా ఉన్నాయని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. మరి ఈ తిరుమల కల్తీ విషయంలో జగన్ గారు ఎలా మాట్లాడడం, పైన ఏమో అక్కడ నిజానిజాలనేవి సెంట్రల్ సిబిఐ బయట పెట్టడం ఎలా అనిపిస్తుంది సార్? ఇది అంతా వైసీపీ రాజకీయం ఎలా అనిపిస్తుంది తిరుమల విషయంలో? అది తప్పే. అంబటి రాంబాబు గారు నేను కూడా చూశాను, పేపర్లో కూడా వచ్చింది ఆ కాలం. అంబటి రాంబాబు గారే చాలా మెచ్చుకున్నారు. తిరుపతి ఇదివరటి కంటే ఇప్పుడు చాలా బాగుంది, అన్నప్రసాదం నేను భోంచేసాను, చాలా బాగుంది, మీ భక్తులందరూ కూడా భోంచేసి ఆ తీర్థ ప్రసాదం స్వీకరించి దాన్ని మీరు మెచ్చుకోవాలని చెప్పి అంబటి రాంబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది చాలా సంతోషం. అలాగే ఏదైనా ఆ నెయ్యి విషయంలో అందరూ సిట్టు దర్యాప్తు చేస్తుంది, అందరూ బయటకు వస్తారు, అందరూ దొరుకుతారు. వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కూడా వాళ్ళ పేపర్లో చదివాను నేను, కొన్ని కోట్లు వచ్చిందంట అతనికి ఎంత అండి, అతని కెపాసిటీ అంత కోట్లు అతనికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇదంతా కల్తీ వ్యవహారం, ఆ డబ్బు అంతా వాళ్ళు తీసుకున్నారు, అదంతా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ఎవరైతే తప్పు చేశారో అందరూ శిక్ష అనుభవిస్తారు. కొన్ని లక్షల కేజీల నెయ్యి అనేది ఇలా కల్తీ చేసేసి ఇక్కడ తిరుమలలో ఒక స్కామ్ చేశారు. దాదాపుగా 240 కోట్లకు పైగా భారీ స్కామ్ జరిగింది. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలు కూడా ఇందులో ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా తిరుమల వ్యవహారంలో, ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటువంటి తప్పులు జరిగినందుకు ఒక ప్రజానికంగా ఎటువంటి శిక్ష వేస్తే మంచిదంటారు? ఈ స్కాములన్నీ జరిగాయంటారా? స్కాములు జరగకపోతే ఎలా వస్తుందండి? ఇది నిప్పు లేకుండా పొగరాదు కదా. అలాగే ఈ స్కాములు జరిగినాయి, ఇది సిట్ దర్యాప్తు చేస్తుంది, అందరూ కూడా ఒప్పుకున్న తప్పులు వాళ్ళు తెలుసు, వాళ్ళు అనుభవిస్తారు, ఈ శిక్ష అనుభవిస్తారు పక్కాగా, గ్యారంటీగా. ఇప్పుడైతే చాలా బాగుంది, పవిత్రంగా ఉంది తిరుపతిలో. గతంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా కల్తీ నెయ్యి జరిగింది, లడ్డూలో కల్తీ జరిగిందని అన్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు అయితే వారాహి దీక్ష అని చెప్పి 11 రోజుల పాటు ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఒక దీక్ష కూడా చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కుల రాజకీయాలు చేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు అన్నారు. మరి ఈ రోజు ఏమైపోయారంటారు? నిజాలు బయటకు వచ్చినప్పుడు ఎవరు మాట్లాడడం లేదు, ఎందుకంటారు?
ఎవరు మాట్లాడట్లేదు అంటే గతంలో చాలా మంది కూడా యాంటీ హిందూసే కానీ లేదంటే సెక్యులర్లు సూడో సెక్యులర్లని లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు కానీ గతంలో చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు నిజాలు బయటకు వచ్చేటప్పుడు. అవును, తప్పు తెలిసిపోయింది కదండి, వాళ్ళకు కూడా తెలుసుకున్నారు. కాకపోతే వాళ్ళు బయటికి రాలేక అటు వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ నాయకులను విమర్శించలేక వాళ్ళు కాముగా ఉన్నారు. ఇది జరిగింది యథార్థం. ఇప్పుడు మనం సొంతంగా మనం సిట్ అంటే మన సొంతది కాదు కదా, మనం దర్యాప్తు చేసింది కదా. వాళ్ళు కూడా ఒప్పుకున్నారుగా, నెయ్యి బోలే బాబా డైరీ అని అసలు నెయ్యి కానీ పాలు కానీ లేకుండా నెయ్యి తయారు చేశారు. అసలు గేదె అనేది ఒక ఆవు అనేది ఉంటే కదా వెన్నపూస వచ్చేది పాల నుంచి, అవి లేకుండా నెయ్యి అట్లా వస్తుందండి. కెమికల్స్ ద్వారా నెయ్యి తయారు చేశారు. మీరు అసలు లడ్డు క్వాలిటీ తెలిసిపోతుందండి. ఇప్పుడు మా ఇంటికి వస్తే నేను లడ్డు మీకు చూపిస్తా. ఆ టేస్ట్ గతం రోజుల్లో నేను తిన్నాను ఆ లడ్డు. ఆ లడ్డూకి ఈ లడ్డూకి 100% తేడా కనపడుతుంది. ఆ క్వాలిటీ కానీ ఆ మెతకతనం కానీ చాలా. ఈ తప్పు చేసిన వాళ్ళంతా శిక్ష అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిసారి కూడా నిందిస్తూ దేవుడితో ఆటలాడొద్దు, వెంకటేశ్వర స్వామి పాపాలు మామూలుగా తగలవన్నారు. మరి ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాపం అనేది తగులుతుంది అంటారా? లడ్డూ కల్తీ విషయంలో ఖచ్చితంగా తప్పు జరిగిందని చెప్పి నిజ నిర్ధారణ అయింది కదా. భగవంతుడు శిక్ష చేస్తాడండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు, వాళ్ళు చెప్పక్కర్లా. పైన ఆయన ఉన్నారని చూసుకుంటున్నారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు ఎక్కడ తప్పించుకోలేరు. ఈ కేసులోంచి తప్పించుకోలేరు. ఎలాంటి తప్పులు చేసినా ఆ పాపం అనుభవించి తీరాల్సిందే. మరి ఫైనల్ గా కల్తీని ఈ వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు జరిగింది అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజెంట్ మీడియా అంతా కూడా అవే వార్తలు వస్తున్నాయి కదా. పక్కాగా జరిగింది. నేను చూశాను, నేను టేస్ట్ చేశాను. నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళి వచ్చాను. రీసెంట్గా నేను మా బాబు వెళ్ళి వచ్చాడు. ఆ లడ్డుకి అసలు పొంతనే లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. అన్న, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం అనేది వినే ఉంటారు, మళ్ళీ తెర మీదకి వచ్చింది. గత 5 ఏళ్లు కూడా లడ్డూ తయారీలో అసలు నెయ్యే వాడలేదు, డాల్డాలో కెమికల్స్ కలిపి తయారు చేసి లడ్డూని తయారు చేశారని చెప్పి సిబిఐ చెప్పింది స్వయంగా. ఇప్పుడు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో తిరుమలకి ఎప్పుడైనా వెళ్ళారా? ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది అంటారు? అప్పుడైతే కల్తీ జరిగిందో లేదో ప్రస్తుతానికి అయితే మనకు తెలియదు. అప్పుడు కల్తీ జరిగిందని మనం సామాన్య మానవుడికి ఎవరికి తెలియదు. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడు లడ్డూకి ఇప్పుడు కొద్దిగా నాణ్యత అనేది పెరిగింది. ఇప్పుడు పెరిగింది. అప్పుడు కొంచెం అంటే మనం ఇప్పుడు అవన్నీ మనం చూడం కదా, ఎండసాం ప్రసాదం అనుకుని మనం కాలు గద్దుకొని తినేస్తాం. అప్పుడు కొంచెం ఇటుగా అనిపించినా గానీ దేవుడి ప్రసాదం కదా అని తినేసేవాళ్ళు. ఒక 2 days అయితే అది పనిచేసేది కాదు. లడ్డు డ్రై అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడైతే మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడల్లా 5 days 1 వారం రోజుల వరకు పనిచేసి తర్వాత గవర్నమెంట్ మరి పాలనలో మరి వాళ్ళు ఏం చేశారో, కల్తీ చేశారో లేదో ఆ దేవుడికి తెలియదు. స్వామికి అంటే స్వయంగా సిబిఐ చెప్పింది, సెంట్రల్ సిబిఐ కమిటీయే అసలు నెయ్యి వాడలేదని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవు సరిగ్గా గడ్డి తినలేదు, ఆ గడ్డి తినకపోవడం వల్ల కల్తీ పాలు వచ్చాయి, కల్తీ పాలు వల్ల కల్తీ వచ్చింది. ఆవు గడ్డి తినలేదు అంటారు కదా, వీళ్ళు తినేసారు మొత్తం గడ్డి, అందుకని ఆవు తినడానికి లేదు. ఇంకెక్కడ ఉంటది? పశువులు తినే గడ్డి కూడా వీళ్ళు తినేస్తుంటే ఇంకే ఆవు తినడానికి ఇంకెక్కడ ఉంటది? అది మాత్రం అయితే అవి ఒక సామాన్య పౌరుగా నేను చెప్తున్నాను. నాకు ఇప్పుడు 40 years, నాకు సుమారు ఒక 20-30 సార్లు వెళ్ళి ఉంటాను. అంటే గత ప్రభుత్వంలో 2 సార్లు వెళ్ళాను, ఈ ప్రభుత్వంలో 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు వెళ్ళి అంతకుముందు ఉన్నప్పుడు వెళ్ళా. అయితే వైఎస్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళా. అప్పుడు 1 వారం రోజులు పెట్టినా మనం వెళ్ళి తినడానికి బాగుండేది. ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వంలో అలా ఉండేది కాదు. 2 daysకే అదొక వాసన. అంటే ఇంత తప్పు జరిగి, అంటే ప్రపంచంలోనే అత్యంత చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఏదైనా ఉందంటే తిరుపతి. అటువంటి తిరుపతిలోనే ఇటువంటి తప్పు జరిగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవు కల్తీ పాలు ఇచ్చింది, సరిగ్గా గడ్డి తినలేదని చెప్పి మాట్లాడడం అనేది ఎలా అనిపిస్తుంది? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అని మర్చిపోయి మాట్లాడుతున్నారంటారు ఈ మాటలన్నీ కూడా. ఇప్పుడు మన కిరా కార్పి గారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఆయనకి బ్రెయిన్ దొబ్బిందని ఏదో చెప్తారు. అది కనుక దొబ్బిందేమో మనకు తెలియదు ఆ విషయం. ఆయన ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే తెలిసిద్ది. ఆయనకి మాకు మాత్రం ఏం తెలుసు, మేము డాక్టర్ చదువుకోలేదు, ఏం చేయలేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే జగన్ గారు ఫస్ట్ పాలన వదిలేసి ఇప్పుడు పాలనలో ఎవరు చనిపోతారా, ఎవరు చనిపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వీళ్ళ మీద ఎలా అని చూస్తున్నారే తప్ప ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ప్రజల్లోకి వెళ్ళి మన వరదలు వచ్చినప్పుడు ఎంతో మందికి నష్టం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళి మమేకమై అమ్మ మీ కష్టం ఏంటని అడగట్లా, ఎవరైనా చనిపోయారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అవన్నీ. అది వాళ్ళు
చూపిస్తానంటే. అంటే గతంలో జగన్ గారు అధికారంలో ఉండేటప్పుడు ఎలా పరిపాలన చేశారు? ముఖ్యంగా హిందూ దేవుళ్ళ విషయంలో చాలా చోట్ల కూడా దాడులు జరిగాయి, రథం తగలబెట్టడాలు, నామతీర్థంలో విగ్రహాలు పగలగొట్టడాలు ఇవన్నీ జరిగాయి కదా, మీరేమన్నారు? దాని కొడాల నాని గారు ఏమన్నారు, ముక్కు పగిలిపోతే నీకెందుకు, ముక్కు పగిలిపోతే నీకెందుకు, ఇప్పుడు రథం కాలింది కొత్త చేపిస్తా అంటున్నాడు. కొత్త చేపించడం ఏంటండి, అసలు రథం ఎందుకు కాలిపోయిందండి? ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు రథం కాలిపోయింది కొత్త చేపిస్తాం నీకేంటయ్యా అని ప్రశ్నించాడు మొన్నసారి, ఏది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. రథం కాలిపోయింది, ఎలా కాలిపోయింది, ఎందుకు కాలిపోయింది, ఒక ప్రెస్ మీట్ అది ఒకటి చెయ్యాలి కదా. చేయకోకుండా నాకు రథం కాలిపోతే నీకెందుకు, ముక్కు ఆంజనేయ స్వామి చెయ్యిరిపోతే నీకెందుకు అంటే, హిందువులు ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మన భారతదేశంలో హిందువులకి ఒక మర్యాద అంటూ గౌరవం అంటే దేవుళ్ళకి ఉంది. ఆ దేవుళ్ళకి కించపరిచిన మాట్లాడితే దేవుడు ఊరుకోలేదు, అందుకని వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా రీసెంట్ గా తిరుమలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టారు. అందులో ఏం చెప్పారనంటే, నేను తిరుమలకు వెళ్ళాను, భోజనం చేశాను, ఎక్సలెంట్ గా ఉంది, గతం కంటే చాలా బాగుంది, రుచికరంగా ఉంది, అసలు ఇంత క్వాలిటీగా ఎలా పెట్టగలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు, చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు అన్నారు. అంటే గతంలో బాగా చేయలేదని చెప్పి ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా, మనం చెప్పేది ఏముంది, అలాగన్నాడంటే ఆయన ఒప్పుకున్నట్టు. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ తిరుమల కల్తీ వ్యవహారంలో ఇలాగా దేవుళ్ళ విషయంలో ఇలాగా నిర్లక్ష్యంగా వహించడం, అందులో స్కాములు చేయడాలు, కల్తీ చేయడాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరో దేవుడు అనేవాడు క్షమించడు, అందుకనే దేవుడు చూశాడు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇప్పించాడు. అర్థమవుతుందా? అదే ఇంకా కథ మీద అంతా వాళ్ళకే వదిలేదు.